ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి కారణం ఏంటి? రెండు ముస్లిం దేశాలైనా సరే పరస్పర దాడులు ఎందుకు? పైగా ఇప్పుడు పవిత్రమైన రంజాన్ మాసం అయినా సరే ఇరు దేశాలు ఈ టైంలో ఎందుకు దాడులకు పాల్పడుతున్నాయి? అసలు వీళ్ళ మధ్య గొడవేంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. పాక్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులకు పాల్పడుతుంది. ఆపరేషన్ గజబ్లీల్ హక్ పేరుతో పాక్ ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై పాక్ భీకరమైనటువంటి దాడులు చేస్తుంది. ఇప్పటికే పాక్ సైన్యం దాడుల్లో 274 మంది తాలిబాన్లు మరణించారు. 400 మంది గాయపడగా 27 సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘన్పై బహిరంగ యుద్ధం ప్రకటించామని పాక్ రక్షణ మంత్రి కవాజా చెప్పారు. ఓపిక నశించిందని, రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం జరుగుతుందని చెప్పారు. పొరుగు దేశం గుట్టుమట్లు తమకు తెలుసు అంటూ కవాజా వార్నింగ్ ఇచ్చారు. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తాము చేయాల్సింది చేస్తామని కూడా చెప్పారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని మహబాజ్ షరీఫ్ సైతం స్పందించారు. శాంతి, ప్రాదేశిక సమగ్రత కోసం రాజీ పడబోమని అన్నారు. పాక్ ఈ విధంగా ఆఫ్ఘన్పై విరుచుకుపడుతుంటే తాలిబాన్ దేశం సైతం వెనక్కి తగ్గడం లేదు. తాలిబాన్ దళాలు 19 చెక్పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘన్ ప్రకటించింది. 55 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చారని తెలిపింది. పాకిస్తాన్ పైలట్ను పట్టుకున్నామని, యుద్ధ విమానాన్ని కూల్చివేశామని తెలిపింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పాక్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది. సరిహద్దుల వద్ద జరిగినటువంటి దాడుల్లో రెండు వైపులా గణనీయమైనటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదించింది. ఆఫ్ఘన్ పాక్ యుద్ధంపై భారత్, రష్యా, చైనా, అమెరికా, ఇరాన్ దేశాలు ఇప్పటికే స్పందించాయి. నిజానికి ఇది రంజాన్ మాసం. ముస్లింలు ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉపవాస దీక్షలో ఉంటారు. ఇలాంటి సమయంలో రెండు ముస్లిం దేశాల మధ్య రక్తపాతం జరుగుతుండడం ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకు ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి అనేటువంటి ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. నిజానికి ఈ వివాదం మొదలైంది నిన్నో మొన్నో కాదు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతమైనటువంటి డ్యూరాంట్ లైన్ ఎప్పటి నుండో సమస్యగా మారింది. డ్యూరాంట్ లైన్ అనేది బ్రిటిష్ కాలంలో 1893 ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య గీసిన సరిహద్దు గీత. ఈ సరిహద్దు లైన్ వల్ల పాష్తూన్ ప్రజలు విడిపోయారు. కొంతమంది పాకిస్తాన్లో ఉంటే మరికొందరు ఆఫ్ఘనిస్తాన్తో కలిశారు. అయితే దీన్ని పాక్ అంగీకరించినా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అంగీకరించలేదు. పాక్ ఉత్తర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పష్తూన్లు ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా పెద్ద సంఖ్యలో పష్తూన్లు ఉంటారు. అయితే ఆఫ్ఘన్ నాయకులు గతంలో పష్తూనిస్తాన్ అనేటువంటి రాష్ట్రాన్ని ప్రస్తావించింది. అయితే ఇది పాక్కు అసహనం కలిగించింది. పాకిస్తాన్కు తాలిబాన్లు అంటే అస్సలు పడదు. తమ దేశంలో టెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ తమ దేశంలో దాడులకు పాల్పడుతుందని పాక్ చెబుతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను తిరిగి పంపిస్తామంటూ పాక్ హెచ్చరిస్తుంది. ఇక ఆఫ్ఘన్ విషయంకి వస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో పాక్ జోక్యం చేసుకుంటుందని తాలిబాన్ కంట్రీ మండిపడుతుంది. ఇలా ఎప్పటి నుండో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వివాదాలు 2025లో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. 2025 అక్టోబర్లో ఈ తగాదాలు యుద్ధంగా కూడా మారాయి. పాకిస్తాన్ నుండి ఫైటర్ జెట్ల డ్రోన్లతో ఆఫ్ఘన్ భూభాగంలో దాడులు చేశారు. దీంతో తాలిబాన్ బలగాలు సైతం ప్రతిదాడికి దిగాయి. కొంతకాలం పాటు ఇరువైపులా కాల్పులు, పేలుళ్లు జరగ్గా సరిహద్దు గేట్లు ధ్వంసమయ్యాయి. ఇలాంటి ఉద్రిక్తతల వేళ ఫిబ్రవరిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శివార్లోని ఓ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 50 మంది మరణించగా 169 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్ మృతులతో, క్షతగాత్రులతో, బంధుమిత్రుల ఆర్తనాదాలు, రోదనలతో మారుమోగిపోయింది. ఈ దాడికి పాల్పడింది ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబాన్లేనని పాక్ ఆరోపించింది. ఆఫ్ఘన్ ఉగ్రవాద సంస్థ ఫిత్నా అల్ ఖ్వారాజీ అలియాస్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ సభ్యుడు ఈ దాడికి పాల్పడ్డారని పాక్ భావించింది. మసీద్పై దాడిని తీవ్రంగా పరిగణించినటువంటి పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని తాలిబాన్ శిబిరాలపై దాడులు చేసింది. అయితే పాక్ అనవసరంగా తమ భూభాగంలోకి దాడులు చేస్తుందని ఆఫ్ఘన్ సైతం దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కానీ పాకిస్తాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చాలా బలహీనంగా ఉంది. ఆఫ్ఘన్ సైన్యంలో 90,000 మంది పనిచేస్తుంటే పాకిస్తాన్ సైన్యంలో 5 లక్షల మంది ఉన్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ దేశమే కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది. చర్చలకు తాము సిద్ధమేనని ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రకటించగా పాకిస్తాన్ ఎటువంటి చర్చలు లేవు, ఉండవు, ఆఫ్ఘన్ నుండి ఉగ్రవాదం అంతం కావాల్సిందే అంటూ సమాధానం ఇవ్వడం ఆందోళనకరంగా మారింది. పొరుగు దేశాలు ఇరాన్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు రష్యా ఇరు దేశాలు శాంతించాలని కోరుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరారు. మరి ఇప్పటికైనా
పాక్ దిగి వస్తుందా, శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ముగుస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే అక్కడ మేజర్గా ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సమస్య. సో అందుకోసమనే ఇక్కడ పాకిస్తాన్ సైన్యం 5 లక్షల మంది సైన్యం ఉంటే ఇక్కడ ఆఫ్ఘన్కి సంబంధించి 90,000 మందే ఉండడంతో ఎట్టలేదనుకున్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యమే కొంచెం వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే రెండూ కూడా ఇక్కడ ముస్లిం కంట్రీసే. ఆ రెండు ముస్లిం కంట్రీసే అయినప్పటికీ ఇరు దేశాలు అలా ఒకదానికొకటి దాడి చేస్తూనే ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే అది ఈ టైంలో అంటే స్టిల్ ఇప్పుడు ముస్లిమ్స్ మొత్తం కూడా చాలామంది రంజాన్ పవిత్ర మాసం అందరూ కూడా ఉపవాస దీక్షలు ఉంటారు. సో ఇలాంటి టైంలో ఇలాంటి దాడులకు ఎవరైనా వెనక్కి తగ్గుతారా అంటే ఎవ్వరికి వాళ్ళు కూడా తగ్గట్లేరు. సో మొత్తంగా చాలా వరకు అక్కడ పరిస్థితులు కూడా తారతమ్యం లేకుండా కొంచెం అటు ఇటుగా కొంచెం చిన్న భిన్నమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యుద్ధాలలో మేజర్గా అమాయకులు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్ కేస్ ఈ యుద్ధాలని ఆపి సామరస్యంగా చర్చలు జరుపు అని ప్రతి ఒక్క దేశం అంటున్నా కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం అస్సలు వినట్లేదు. సో చాలామంది మాత్రం అంటే ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సానుభూతి పరులు ఎవరైతే దేశం ఉంటారో వాళ్ళందరూ కూడా పాక్ బుద్ధి ఇదేనంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియా పట్ల అలానే తన వైఖరిని ప్రవర్తిస్తుంది, ఇకపోతే అటు వేరే దేశాల మీద కూడా పాకిస్తాన్ అలానే తన వైఖరిని ప్రదర్శిస్తుందంటూ కూడా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ రెడీగా ఉన్నా కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం అక్కడ ఉగ్రవాదం అంతమయ్యేసరికి మేము అసలు వదిలేదే లేదని కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారులు అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మరి ఇన్ కేస్ ఎవరైనా చొరవ తీసుకొని ఇన్ కేస్ దీన్ని సంధి ఏర్పాటు చేస్తారా లేదంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా లేదు తెలియాలంటే కొంచెం టైం అయితే పట్టేలా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇక్కడ పాకిస్తాన్ మాత్రం అస్సలు తగ్గబోమా అంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ తగ్గాల్సిందే, ఎందుకంటే దానికి ఉన్నటువంటి పవర్ వ్యవస్థ తక్కువ అండ్ అక్కడ ఉన్నటువంటి 90,000 మంది సైనికులతో కొంచెం కష్టమే వాళ్ళని ఎదుర్కోవడం. బట్ ఇది వేరే దేశం మీద మీ ప్రతాపం చూపించవచ్చు కదా అని కూడా చాలామంది పాకిస్తాన్కి యాంటీగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు. స్టిల్ ఇప్పటికీ కొంచెం ఇలాంటి టైంలో అంటే రంజాన్కి సంబంధించి ముస్లింలు చాలామంది పవిత్రంగా భావించే చాలామంది ఉపవాసాలు అల్లాని మొక్కుతూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి దాడులు ఇలాంటి హింస అవసరమా అంటూ కూడా ఇంకొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ రెండు దేశాలు ఇన్ కేస్ కొంచెం శాంతి చర్చలు జరిపి ఈ యుద్ధాన్ని ముగిస్తే అమాయకమైనటువంటి ప్రజలు కొంచెం సేఫ్ అవుతారన్నటువంటి ఉద్దేశంలో ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో మరి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో ఏ దేశం తప్పని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.